హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ముద్దపప్పు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చూడండి, ముందుగా నేను ఒక కప్పు ఇక్కడ కందిపప్పును తీసుకొని 2 సార్లు మంచిగా కడిగి దాంట్లో ఒక అరగంట సేపు నానబెట్టుకున్న తర్వాత పసుపుని ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ అంటే అర చెంచా పసుపును యాడ్ చేసి మనము ఒక 2 నుంచి 3 విజిల్లు వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత దాంట్లోకి కొద్దిగా రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఇలా గరిటతో ఇలా కలుపుకుంటే సరిపోతుంది. పప్పు కుత్తి కూడా అవసరం లేదండి, ఈజీగానే మెదిగిపోతుంది. దాంట్లోకి మనకు ఎంత పల్చగా కావాలో దానికి తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక టీ స్పూను మంచి నెయ్యిని అంటే హోమ్ మేడ్ నెయ్యిని ఇక్కడ యాడ్ చేస్తున్నాను నేను. చూడండి, ఇంతే అండి, చాలా సింపుల్. ఇప్పుడు సింపుల్ పోపు పెట్టుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు లేదంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఒట్టిమిర్చి, కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకున్నాను అంతే. చూసారా, వేడి వేడి అన్నంలో ముద్దపప్పు వేసుకొని ఆవకాయ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఈరోజు లంచ్ నాది. కంఫర్టింగ్ అండ్ ఈజీ రెసిపీ, మనము రెగ్యులర్గా ఈజీగా చేసుకునే రెసిపీ, మనం ఇంట్లో అందరికీ ఇష్టం ఉన్న రెసిపీ. వేడి వేడి అన్నంలోకి ముద్దపప్పు ఆవకాయ నెయ్యి వేసుకొని తింటే ఆహా, ఆ కంఫర్టే వేరు ఉంటుందండి. ఆహాహా, నా ఫేవరెట్ ఫుడ్ అండి ఇది. చూడండి, ప్యూర్ కంఫర్ట్ ఫుడ్. ఆవకాయలో వెల్లుల్లి ముక్క ఉంది కదా, ఇందులోకి వేసుకొని తింటుంటే ముద్దపప్పు కూడా చాలా సింపుల్ రెసిపీ అండి. ఈ రెసిపీ చేసుకోవడం కూడా ఈజీ, కంఫర్ట్ ఫుడ్. తెలుగు వారికి తెలుసు దీని టేస్ట్ ఏంటో. ఇలా కలుపుకొని తింటుంటే చాలా సాటిస్ఫైయింగ్గా ఉందండి. ఇంట్లో 1 స్పూన్ గీ వేసాను కదా, రుచి అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి. హోమ్ ఫుడ్ అంటేనే ఇదండి. మనము ఎంత రెస్టారెంట్స్లో తిన్నా ఈ టేస్ట్, హోమ్ ఫుడ్ టేస్ట్ వేరండి. హోమ్ ఫుడ్ అంటేనే అసలు కంఫర్టింగ్ ఫుడ్ అనమాట. హోమ్ ఫుడ్ టేస్టే వేరు. సో వేడి వేడి అన్నం, ముద్దపప్పు, ఆవకాయ, కొద్దిగా వెల్లుల్లి కొరుక్కొని తింటే ఆ కాంబినేషనే పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. సో ఈ రెసిపీ నేను చాలా సింపుల్గా చూపించాను. అలా సింపుల్గా బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. సో ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం స్నాప్ అండ్ కుక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.